ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా. ఎవరికైనా బాధ ఉంటుంది కదా, బాధపడ్డా. కానీ నడుపుతున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే, వార్డులో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపిస్తున్నాం. వార్డులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. కింద కూర్చునే దానికి కూడా సిమెంట్ బల్ల కూడా వేసింది తెలుగుదేశం పార్టీ. చివరికి పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కూడా కిట్లు ఇచ్చి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఏమ్మా, ఆనాడు మీరు నన్ను గెలిపించిపోయినా నేను మీకు అండగా నిలబడ్డా. 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా తల్లి. అమ్మా, ఇక్కడ క్లినిక్ కూడా పెట్టినాం. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడితే ఉచితంగా మందులు కూడా మా డాక్టర్లు ఈరోజు ఇచ్చే పరిస్థితి. అవునా కదా తల్లి? బామకు వచ్చినట్టుంది. బామ గట్టిగా చప్పట్లు కొడుతుంది. అమ్మా, గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని. ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి. అమ్మా, 25 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారే. నేను చేసిన 10 పనుల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, ప్రతిపక్షంలోనే నేను ఇంత పని చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా, మనకు ఒక అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే, మంగళగిరి ఓటరే. పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ? మంగళగిరిలోనే. అంటే ఇద్దరు నాయకులు, ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు. మనకి అది అదృష్టమే తల్లి. ఎందుకంటే రేపు దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా, మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఈ ఇద్దరు నాయకులతో దెబ్బలాడితే మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మీరిద్దరు మంగళగిరి ఓటర్లే, మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడచ్చు. అవునా కదా తల్లి? అమ్మా, నేను యువగలం పాదయాత్ర మొదలుపెట్టే ముందల మన ప్రాంతం అంతా నడిచిన. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. అందుకే ఈ సభాముఖంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారే ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. 25 సంవత్సరాలు ఒక్క పట్టా ఇవ్వలేదు తల్లి, పట్టించుకోలేదు తల్లి. కానీ కరకట్ట కమలాసన్ ఉన్నాడే, ఎవరు తల్లి అయినా? ఎవరు తల్లి? ఆల రామకృష్ణారెడ్డి తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి. అరే భలే ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే ఆస్కర్ కదా, భాస్కర్ అవార్డు వచ్చి తల్లి. అంత అద్భుతంగా నటిస్తాడు. ఆయన నటనకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆయన నటన గురించి ఒక్క మాట చెప్తాం. మొన్న ఒక లాయర్ గారు చెప్పారు, ఇది భలే ఉంది. ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు. ఆ నిందితుడు బాగా ఏడ్చారు, నాకు తల్లి తండ్రులు లేరు, నన్ను ఆదుకోండి, పోలీసు వాళ్ళు నన్ను చెతకబాదారు, ఇది అన్యాయం కదా అని. అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసు వాళ్ళు చూసి, ఎందుకబ్బా వదిలేద్దాం, ఏడుస్తున్నాడు ఫోన్ లేని. అప్పుడు పోలీసు వాళ్ళు అన్నారు, భలే ఉన్నారు సార్, తల్లి తండ్రిని చంపింది వీడని. తల్లి తండ్రిని లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అమ్మా. సొంత బాబాయిని లేపేశాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారంటారు. అమ్మా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఆనాడు బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. ఎలా? వాళ్ళ చెల్లెమ్మ సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీపడి అద్భుతంగా భాస్కర్ అవార్డులు తెచ్చుకోవచ్చు. కర్రగడ్డ కమలాసం మన స్పెషల్. మిగతా 174 నియోజకవర్గాలు లేరు, మనకే ఉన్నాడు బా. ఆయన పేరు ముద్దుగా ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆర్కే. ఏమా 6 నెలల క్రితం ఏం చెప్పాడు తల్లి? పట్టాలు ఇస్తామన్నా ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తల్లి. నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి, కేటాయించలేదన్నారు. ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి అవ్వలేదు. అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. నాకు బాగా గుర్తు, అదే రోజు 3000 కిలోమీటర్ల మైలురాయి నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలో బాగా గుర్తు. నేను అనుకున్నా, బా లక్ష్మీ నరసింహస్వామి భలే ఇచ్చారబ్బా కానుక నాకు అనుకున్నా.
కానీ నటన తల్లి 2 నెలల ముడుపులు చేతులు మారినాయి. మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటాడు. ఏమో ఒక పట్టా ఇచ్చాడా? తాగునీటి సమస్య పరిష్కరించాడా? పేదలకు ఒక ఇల్లు అయినా కట్టాడా? ఏనాడు పట్టించుకోలేదు తల్లి. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసన్ అని పేరు పెట్టేదాన్ని. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమ్మని తొడుకుంటా కరకట్ట కమలాసన్. దయచేసి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మద్దు తల్లి. 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మీరు ఆశీర్వదించారు తల్లి. 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి. ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి. ఎన్నికల ముందు ఇదే ఆల రామకృష్ణారెడ్డి గారు మన వాడికి వచ్చి అవసరం అయితే కోర్టుకు వెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తాను. కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి. ఆయన అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్. ఆయన సినిమాలు ఎటుకో రాలేదు, కానీ సినిమాల్లో ఆయన వచ్చి ఉంటేనా పాపం పవన్ అన్నకి బాలేబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరకట కమలాసన్. ఆనాడు ఏం చెప్పాడు? కోర్టుకు వెళ్తాం, కోర్టుకు వెళ్ళి ఇది విడిపిస్తాం, భూములు అందిస్తాం అని చెప్పాడు. ఒక్కరికి పట్టా ఇవ్వలేదు తల్లి. అమ్మ ఎన్నికల ముందర నా పైన అనేక ఆరోపణలు చేశారు. లోకేష్ వస్తే ఇళ్ళని తొలగిస్తా అని చెప్పినాడు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా తల్లి. ఇప్పటంలో ఆత్మకూరు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన ఓట్లు అడుగుతారన్నాను. మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఎంత అన్యాయమో చూడండి, ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి. అమ్మ 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మా రాజుగారు వెరీ గుడ్. మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా 5వ హామీ ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 6వ హామీని మర్చిపోయానమ్మా. ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అమ్మా ఇప్పుడే చెప్పా, ఇంటికే పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, ఇదంతా ఎండోమెంట్ భూమి తల్లి. అంటే దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వాలనుకుంటున్నాం అని కోర్టుకు వెళ్తాం. చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి, చేయలేనంట. 18 నెలలు పడుతుంది. కనీసం 18 నెలలు పడుతుంది. ఈ ప్రక్రియ కష్టమైంది. నేను చెప్పాను కొండ పోరంబోకు ఫారెస్ట్ వచ్చేగాల ఎకరానికి 3 ఎకరాలు ప్రభుత్వం. ఇక్కడ చాలా వేరు, అక్కడ ఇంకా చాలా మెట్లలాగా ఎక్కాలి. దాన్ని బిందెలు పట్టుకుని మీరు వెళ్లాల్సి వస్తుంది. తప్పనిసరిగా పైప్ లైన్ వేస్తాను. ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు మీ ఇంట్లో సావంతుడు. ఈ తెల్లగడ్డను చూసి ముసుకోవడం అనుకుంటాం. మా రాజుగారు పెట్టి టార్చర్ కి తెల్లగడ్డ వచ్చేది. అన్నగారు ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం వెంటాడతాడు. యువకుడిని ఉత్సాహవంతుడు, మంచి పని చేసినాక వచ్చేస్తాడు. అమ్మ నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, అది వాస్తవం, మీకే తెలుసు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో తల్లి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఓటర్ అయ్యి ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం అనుకుని భావించి పనిచేశాను. అమ్మ మీకే బాగా తెలుసు, తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు. ఇక్కడ ఎప్పుడు గెలవని నియోజకవర్గం నేను ఎంచుకున్నా. బాబు గారు చెప్పా, గెలవని నియోజకవర్గం గెలిచిన తర్వాతనే నేను నాయకుడు అవుతాను సార్. మంగళగిరిలో పసుపు జెండా ఎగరేసే వరకు నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే పనిచేస్తానని చెప్పాను. నాకు ఓటేయమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. అమ్మా మనకు 2 ఓట్లు ఉంటాయి, మీరు చూడకూడదట.